చక్రవర్తి స్వరయాత్రకు కీలక మలుపు కళా తపస్వి విశ్వనాథ్ శారద చిత్రం. ఈ చిత్రంలో చక్రవర్తి స్వరాలు క్లాసిక్ గా మిగిలిపోయాయి. శారద చిత్రం సంగీత దర్శకుడిగా చక్రవర్తికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. శారదా నన్ను చేరగా శారదా నన్ను చేరగా ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కేలేత బుగ్గ ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కేలేత బుగ్గ ఓ శ్రావణీరదా శారదా శారదా నన్ను చేరగా ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కేలేత బుగ్గ ఓ ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కేలేత బుగ్గ పల్లె వేచెను వేళవు వేచెను రే పల్లె వేచెను వేళవు వేచెను వనమెల్ల వేచెను రా నీరాక కోసం నిలువెల్ల కనులై నీరాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచెనురా శ్రీమతి గారికి తీరని వేళ శ్రీవారి చెంతకు చేరని వేళ శ్రీమతి గారికి తీరని వేళ శ్రీవారి చెంతకు చేరని వేళ చల్లగాలి ఎందుకు చందమామ ఎందుకు మల్లెపూలు ఎందుకు మంచి గంధం ఎందుకు. చక్రవర్తి స్వర నిర్దేశకత్వం అసాధారణ ప్రజ్ఞతో కూడుకున్నది. ఆయన స్వర శక్తి సామర్థ్యాలు ప్రతిభతో తొణికిసలాడుతుంటాయి. 5 నిమిషాల్లో సందర్భానికి అనువైన బాణీలు కట్టి దర్శక నిర్మాతలను ఒప్పించడంలో ఆయన సిద్ధహస్తులు. ప్రజాదరణ పొందగలిగే ఆకట్టుకునే సంగీతాన్ని అందించడం చక్రవర్తి ప్రతిభా వైదుష్యానికి తార్కాణం. ఎండెలంటి గోదారమ్మా ఎంకి తోడ బుట్టావమ్మా అత్తిళ్లలోకొచ్చేలోగా వర్తిస్తానే కంట పొంగిన గంగమ్మ తల్లి మనసున్న మంచోళ్ళే మహారాజులు మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు ప్రేమే నిరూపం త్యాగం నీ ధర్మం ఎవరేమి అనుకుంటే నీకేమిలే రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా గుండెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితం నీ ప్రేమే శాశ్వతము ఏ జన్మదో ఈ బంధము ఏ జన్మదో ఈ బంధము నింగి నేల సాక్ష్యాలు. ఎన్టీఆర్, చక్రవర్తి, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. వీరి ముగ్గురిది హిట్ కాంబినేషన్. వేటగాడు, యమగోళ, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి చిత్రాలు ఆనాటి కుర్రకారుతో చిందులేయించాయి. ఈ పాటలన్నీ ఆనాడే కాదు ఈనాటి తరాన్ని హుషారులో ముంచెత్తుతాయి. నివర్ణించను ఏమని వర్ణించను నీ కాంతి వెలుగును వెన్నంటి మనసును వెన్నెలను నీల వేల్పును ఏమని వర్ణించను ఒళ్ళమ్మి ధిక్కరేగింద ఒళ్ళంతా తిమ్మిరెక్కింద ఒళ్ళమ్మి ధిక్కరేగింద ఒళ్ళంతా తిమ్మిరెక్కింద ధిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి పైట తీసి పందిరేసి చిందులేసిందా ధిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా ధిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా తిక్కరేగి తిమ్మిరెక్కి పిల్లగాలి చిచ్చురేపి రెచ్చగొట్టిందా
కొత్త పిచ్చి పట్టిందా ఆకు చాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకు చాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది గోడు చాట గువ్వ తడిసే గుండెలాట గుట్ట తడిసే గోడు చాట గువ్వ తడిసే గుండెలాట గుట్ట తడిసే ఆకాశ గంగొచ్చింది అందాల ముంచెత్తింది. కాలానికి అనుగుణంగా ప్రేక్షకుల నాడిని పసిగట్టి శబ్ద విన్యాసం చేయడం చక్రవర్తికే చెల్లింది. ఎక్కువ కాలం పరిశ్రమలో ఉండటానికి కారణం కూడా ఇదే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలమైనా, చిరంజీవి, బాలకృష్ణుల తరమైనా ఆయన సంగీతమే చాలా కాలం పాటు తెలుగు తెరను శాసించింది. రగులుతోంది మొగలి పొద మగల మారి కన్నయ్యదా రగులుతోంది మొగలి పొద మగల మారి కన్నయ్యదా నాగస్వరమూదేస్తా నాలో నేను కలిపేస్తా కాటేస్తానే गोली मार 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 गोली मार కాశ్మీర కౌగిలిస్తే ఏం చేస్తావో నేపాళీ మంత్రమిస్తే ఏమవుతావో కంగారు పడ్డ కన్నె శృంగారమా వణుకుల్లో కూడా ఎంత వయ్యారమ్మా గోలి మార్ గోలి మార్ 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 కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ కన్నీరు మనసులో కరిగే సూర్యుడులో ఓ సందమామ పొగరాని కుంపట్టు రగిలించినాడే పొగరెత్తి చలిగాన్ని తగిలేసినాడే చెమ్మా చెక్క చేత చిక్క మంచమల్లె మారిపోయే మంచు కొండలు మంచి రోజు మార్చమంది మల్లె దండలు. చక్రవర్తి సినీ జీవితంలో ఇంకొన్ని విశేషాలు మరో చిన్న విరామం తర్వాత చూద్దాం.